నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే మంచిగా మీరు ప్రతిది గుడక మంచిగానే నేను పనులు చూయించాలనుకుంటా. మీరు చేసుకుంటారనుకుంటా. ఇగ ప్రతి పని గుడక చూయించాలనుకుంటున్నా. ఇగ నేను ఇన్ని రోజులు గ్యాప్ అయింది. నేను చేసిన పనులు గుడక మీకు చూపెట్టలేనని నాకొకటి బాధ. ఎందుకంటే మీరు చేసుకున్నోళ్ళకి గుడక మోటివేట్‌గా చేసుకుంటున్నామమ్మా, నేను చేస్తున్నానమ్మా, నేను చూసుకుంటా. నువ్వు చేసిన పనులు గుడక మాకు నచ్చుతున్నాయి అని అంటుండ్రు. ఇగ మీకు హెల్ప్ అయితదనుకుంటా. మీకు ఇది ఏందంటే ప్రతిది పని గుడక మీకు హెల్ప్ అయితదనే నేను చూయిస్తా. మీకు హెల్ప్ అయితుందంటే అదే సంతోషం. నాకు అదే మంచిగా. మీకు మోటివేట్ అయితుర్రు, మీరు చేసుకుంటుర్రంటే నాకు అంతకంటే మించింది ఏమున్నది. నా యూట్యూబ్ మంది అయితే నన్ను చూసుకొని మ్యా నాకు మంచి కామెంటు, లైక్ అయితే ఇస్తుండ్రు. ఎందుకంటే మంచి మంచి మాటలతోటి మా అమ్మ లేదమ్మా, మా అమ్మ లేదు, ఏందంటే ఒక అమ్మాయి చెప్పింది ఒకళ్ళ ఏందంటే మనం ఫుడ్ ఛానల్‌ల ఇక ఆ అమ్మాయి మా అక్క చనిపోయింది, మా అమ్మ చనిపోయిందని కూడా చెప్పింది. ఇక నీ దాంట్లో వాళ్ళని నువ్వు చూస్తున్నా అని అన్నది. ఇక నాకు ఆ మాటనైతే మస్తు ఇట్లా అనిపించింది. ఎందుకంటే అట్లా బాధపడద్దు, ఎవరేమి ఎప్పటికి బతికేతందుకు రాలేరు. ఎందుకంటే మేమైతే ఉన్నాం కదా, నేనైతే అమ్మనైతే ఉన్నాను కదా, చూస్తుండ్రు కదా, రోజైతే మీకు కనబడతా కదా, నువ్వు బాధపడకమ్మా, మంచి రోజులు వస్తాయి, ఇక మంచిగానే ఉంటుంది. ఎందుకంటే పోయినోళ్ళు అయితే రారు, అది గుర్తు చేసుకున్నా కూడక ఇక వాళ్ళది అంతే వదిలేసి నీ జీవితం ఏంది, నీదేంది, నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచించు. వాళ్ళ గురించి ఆలోచిస్తే వెనకబడిపోతావు, ముందుకు వెళ్ళిపోవాలి. ముందు జీవితం ఆలోచించుకోవాలి, నువ్వు బాధపడద్దు. ఇక నేనైతే మంచి మాట ఇది చెప్తున్నా, నీకు మంచిగానే చెప్తున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి మంచి కామెంట్ ఇచ్చింది, బాగానే రాసింది. చాలా రోజుల నుంచి నీకు రాయాలనుకుంటున్నాను అన్నది. ఇక నీళ్ళకి వచ్చి చూస్తే కూడక అదే లాక్స్లో చూస్తే కూడక ఆమె చూస్తే నేనైతే ఇదైతే చెప్తున్న మాట. నువ్వు గట్టిగా ఉండు, గట్టిగానే అయితే ఏంటంటే ధైర్యంగా ఉన్నావంటే నేను ఎప్పుడు కనబడుతూనే ఉంటా యూట్యూబ్లో. ఇక ఏంటంటే నీకు ప్రతి పని కూడక నువ్వు చెప్పినావనుకో, నీకు రెస్పాన్స్ ఇస్తాను. నీకు ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పు. ఇక అమ్మ లెక్కనే ఉంటా, అక్క లెక్కనే ఉంటా, నీకు ఎప్పటికి తోడుగానే ఉంటా. ఇది విషయము. ఇక ఏదైనా కానీ ఏది మంచి మాట చెప్తున్నా ఇది కూడక. ఇక కొన్ని ఏంటంటే మంచి చేయాలనుకుంటాం, కొందరికి మంచి చేయాలనుకుంటాము, మంచిగానే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాము, ఏదన్నా పని హెల్ప్ చేయాలనుకుంటాము, ఏదన్నా మనం సాయం చేసే మనకు టైం మనం చేద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళు చెడు ఉద్దేశం ఉన్నాక మనం ఏది చేసినా కానీ ఇక అది ఏంటంటే వాళ్ళు చెడుగానే ఆలోచిస్తారు, మన మీద రాంగే ఆలోచిస్తారు, రాంగనే మాట్లాడతారు, రాంగ్ అన్నీ ఉంటాయి. ఇక రాంగ్ మనుషులతోటి మనం సన్నిహితం చేస్తే కూడా బాధనే ఉంటుంది. అది ముండ్ల కంపతో సమానం ఉంటుంది. ఎటు మాట్లాడినా మనం ఏది చేసినా కూడా వాళ్ళు కుచ్చి పెట్టినట్టే ఉంటుంది. ఎటు తలుగుతాయి ఆ ముండ్ల కంప అన్నది ఒకటి వస్తుంది. అసంటోళ్ళకు కొద్దిగా దూరంగా ఉండుర్రి. ఇది మంచి మాట, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఇది మాట. ఎందుకంటే ఆ రాంగ్ మనుషులతోటి మనము రైట్గా ఆలోచిస్తాం, కానీ రైట్గా ఆలోచించిన వాళ్ళతోటి మనం ఏం ఎల్లదీయలేము. ఇక వాళ్ళు ఏంటంటే రైట్గా ఆలోచించిన వాళ్ళతోటే మనము కొద్దిగంత వాళ్ళు ఎట్లున్నారు ఏమున్నారు అని చూసుకొని మనం సాయం చేయాలనుకుంటే కూడా వాళ్ళు చెడుగానే ఆలోచిస్తారు, మంచి చెప్పాలన్నా కూడా చెడుగానే ఆలోచిస్తారు. ఇక ఏం చేయలేము, మనల్ని మార్చలేము. ఆ బుద్ధి ఉన్నాక మనం ఏం మారుస్తాము, ఏం చేస్తాము. ఇక ప్రతి ఇంట్లో కూడా ఎవరు ఉండద్దు అట్లా అని కోరుకుంటున్నా ఆ దేవుణ్ణి అయితే. ఇక ఇది ఇసొంటి మనుషులు కూడా ఉండద్దు, ఇసొంటి రాంగ్ మనుషులు కూడా ఉండద్దు, రైట్గా ఆలోచించేటోళ్ళు ఉండాలి. ఏది కూడా మనము నెగిటివ్గా మనుషుల మీద వేయద్దు, నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. అది ఏది మంచి ఏది చేయడానికి కూడా చూసుకుంటట్టు ఉండాలి. ఎప్పటికి బతికొచ్చినామా భూమి మీదకి, వాళ్ళకి చెడు చేసి కూడా బతికొచ్చినామా, చెడు చేస్తారు. అది ఆ రోజులల్లా ఎప్పుడో జరుగుతుండేనట, ఇప్పుడు ఎంటనే జరుగుతుంది చెడు చేసిన వాళ్ళకు. ఎందుకంటే అది అనుకుంటుండ్రు నాకు ఏం కాదు, నేను వాళ్ళకి చెడు చేసినా వాళ్ళకు నేను మంచిగా ఉన్నాను అనుకుంటారు. వెంటనే శాపం అయ్యే ఊసుంటుంది ఏది. కానీ మనము ఆ రోజులల్లో మనం అనుకుంటున్నాము మనము వాళ్ళకి చెడు చేసినా కానీ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం మంచిగా ఉన్నారు కదా ఏది కాదు. దేవుడు గురి పెడితే ఒక్కసారి లేచిపోతాం. ఏదైనా మనం దేవుని చేతిలో ఉంటుంది. మనకు ఏంటంటే వర్షం వస్తే అప్పటిదే ఉరుములు మెరుపులు ఎట్లా వస్తుంది, ఏర్పడుతుందా? జీవితంలో కూడా అసంటి మెరుపులు ఉరుములు ఉంటాయి. ఇక ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక ప్రతిదీ కూడా మీకు చెప్పాలి, తెలివి కావాలి. నా బిడ్డలు యూట్యూబ్ బిడ్డలు ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలి. తెలియని వాళ్ళు కూడా ఎట్లా బతకాలని తెలవాలి, ధైర్యంగా బతకాలి, ధైర్యంగా ఉండాలని ఒకటి నేను చెప్పుకుంటాను. ఈ లాక్స్ కూడా ఎందుకు పెట్టినంటే ప్రతి అమ్మాయి అబ్బాయి పిరికితనంతో ఉన్నారంటే జీవితంలో సాగది. మనం ధైర్యంగా ఉండాలి. ఇది మంచిగా చేయడానికి చూసుకోండి. మీరు ఒకసారి మంచి కాకపోతే వదిలేయండి, చెడైతే మీరు చెడ దాంట్లో దొరకుండ్రి, వదిలేయండి, ఏం కాదు. ఏది ఉడక మనం ఉండి సాధించాలి, బతికి సాధించాలి. మనము ఏది ఉడక మనము రాంగ్ ఆలోచించి ఏమన్నా ఇదైతే మన విషయం అయితే మాట్లాడద్దు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు.
ఎప్పుడు కూడక ఆ రోజు గడవాలన్నది ఒకటి ఆలోచించుర్రి. ఆ రోజు మీరు ఎట్లా మోటివేట్గా ఉండాలని చూడుర్రి. ఏ విషయానికైనా టెన్షన్ పడకుర్రి. టెన్షన్ పడ్డంలా మనకు ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడు టెన్షన్ పడతాము తట్టుకుంటుంది బాడీ. మనం ఏజ్ తగ్గినాక మాత్రము మనకు మైండ్ మీద పడుతుంటుంది. ఈ మైండ్ కూడా పనిచేయదు. ఎందుకంటే ఇప్పుడు ఏజ్లా తట్టుకుంటుంది కాబట్టి, మన బాడీ తట్టుకుంటుంది కాబట్టి మనము ఏది అయినా మనం భరించుకుంటాము, అన్నీ చేస్తాము. మనం ఏజ్ అయినా కూడా మన మైండ్ పోతుంది, మన బాడీ పోతుంది. అప్పుడు పరిశాన్ కదా. మనకు బాడీ పోయినప్పుడన్నా మైండ్ ఉంటుంది. మనం అంతా ఇప్పుడు ఏంటంటే యోగాలు చేసుకోండి, జిమ్ములు చేసుకోండి, ఆ బాక్సింగ్ కోండి, మీరు ఏ డ్యాన్స్ కోతారా ఏదనుకోతారా, బాడీ ఎట్లా కాపాడుకోవాలని ఆలోచించుర్రి. ఏదానికైనా పని చెయ్యుండ్రి, కూసుంటే బాడీ కూసుండే పెడుతుంది. బాడీ లోపల తోసుకపోతుంది, భూమిలోకి తీసుకోవాలని చూస్తుంది. నాకు చేతనైతే లేదు, నేను ముందుకు దేవలేదు, నాకు అన్ని నొప్పులు అనిపిస్తుంది. మనం చేసినాక ఆ నొప్పులు పోతాయి. మనకు అదే మనకు మందు, మనకు పని చేసిందే మందు. మనం చేయకుండా కూసుండుడే మనకు డేంజర్. బాగా చేత కాదు, జ్వరం వస్తుంది మనకు. మనం లెవ్వలేమన్న రోజే మనం పండాలి. రిలాక్స్ కావాలి. మనం మూకుకే నొప్పులు ఇవి అన్నామంటే ఈ నొప్పులు అట్లా వస్తాయి, అన్నీ అట్లా వస్తాయి. ఈ కరోనా వచ్చి నుంచి ఏదెట్లనో వస్తుందో ఏదెట్లనో తెలియదు. ఏంటంటే ఏ బాడీ గుడక మనకు ఏంటంటే మన బాడీ గుడక ఎట్లుంటుందో తెలుస్తలేదు. అవి అయితే తట్టుకోవాలి. అమ్మకు చేతనైతే లేదు, మాకు ఇట్లా చేసుకోలేము, నీ ఎంత యాక్టివ్గా చేసుకోలేమంట. చేసుకుంటే నాకు ఒకసారి నాకు గుడక చేత కాదు, నేను మనిషిని కదా, నాకు గుడక చేత కాదు, నేను కూర్చుంటా. అప్పుడప్పుడు ఇది కూర్చుంటాడు కరెక్ట్ కాదు అని నా మనసు చెప్తుంది. ఇది రాంగు అని చెప్తుంది. ప్రతి ఒక్కళ్ళు మన మనస్తత్వం అన్నది చెయ్యాలన్నది ఆలోచన ఉండాలి. మనకు చెయ్యాలన్న ఆలోచన ఉందనుకో, మనం ఎప్పుడైనా ఏదైనా చేయగలుగుతాం. మనము ఇప్పుడు ఏదన్నా అసలు గ్లాస్ తోటి నీళ్ళు ముంచుకోరు కొంతమంది. మనము ఆ కూర్చున్న దగ్గరికి ఆ టేబుల్ మీదకి ఇచ్చి పెడితే టేబుల్ మీద తింటారు, టేబుల్ మీదకి వెళ్ళి చేతి కడుక్కొని పోతారు. అది కరెక్ట్ కాదు. ప్లేట్ తెచ్చుకోవాలి, మనది మనం చేసుకోవాలి, మనం అన్నీ చేసుకోవాలి, అట్లా ఉండాలి. మన పని మనం చేసుకోవాలి అన్నది ఆలోచన ఉండాలి. ఇంకోటి చెయ్యాలి, నేను తినాలన్నది గుడక ఉండద్దు ఎప్పుడు గుడక. ఏంటంటే బయటకు పోయి చేసినా గుడక, ఇంట్లో గుడక కొన్ని విషయాలలో కొన్ని సాయం చేయాలి. మగోళ్ళైనా చేయాలి, ఆడోళ్ళైనా చేయాలి. మగోళ్ళు ఆడోళ్ళు ఇద్దరు జాబులు తీసుకుంటారు, సమానం చేసుకోవాలి పని. ఎందుకు మనం ఆడోళ్ళు అంటే చెయ్యాలి, మొగోళ్ళు అంటే చెయ్యొద్దనేది కదా. అందరిది ఒకటే, అందరం ఒకటే మనుషులం. వాళ్ళు కూడా ఒకటే, మనం కూడా. ఇంకా పిల్లలతోటి పిల్లలం కానీ వాళ్ళు ఇంకా సఫర్ అయ్యి ఇంకా వాళ్ళకు ఇంకా సాయం చేయాలి మగవాళ్ళు ఎప్పుడు కూడా. ప్రతి బిడ్డ కూడా చెప్తున్నా, మీరు రాంగ్ అనుకోకుండా రైటే నేను మాట్లాడుతున్నా. ఏంటంటే నేను ఏ విషయమైనా కానీ ప్రతి బిడ్డకు కూడా పోతే మన భర్తకే చేత కాదు, భార్య చెయ్యాలి. అట్లాంటి టైంలో చేత కాకుండా కానీ నువ్వు భర్తకు జ్వరం వచ్చినా నేను చెయ్యా, నేను భార్యకు జ్వరం వచ్చినా నేను చెయ్యా, ఆమెను చెయ్యాలి అన్నది ఉడుకుండద్దు. తల్లిది గుడక ఓ టైంలో మన ఇంట్లో విషయాలు ఇంటనే మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరు గుడక. ఏంటంటే అత్తతోటి గొడవ పెట్టుకొని ఇంకోళ్ళకి చెప్పద్దు, కోడలతో గొడవ పెట్టుకుని ఇంకోళ్ళకి చెప్పద్దు. వాళ్ళు ఏం చేస్తారు, నడమలో ఇంకొకటి పుట్టించి వాళ్ళ అనేతందుకే ఛాన్స్ ఉంటుంది. మిమ్మల్ని అనేతందుకే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఛాన్స్ దొరికినట్టు బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండ్రి. మీరు ఇద్దరు కూర్చుండ్రు, అత్త కోడలు కూర్చుండి ఇట్లా కాదు ఇట్లా అని మాట్లాడుకోర్రి. ఇంకోళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇస్తారు? మిమ్మల్ని అన్నాక మీరు చులకకు గారా? కోడలన్నా చులకనైతే, అత్తనన్నా చులకనైతే. భర్త గుడక ఓ టైంలో వేరేటోళ్ళకి చెప్తాడు, పంచాయతీ చెప్తూ అంటాడు. మూడో మనిషి వస్తుంది. అప్పుడు భార్యను తిట్టినాక భార్యనికి సరిగా ఉంటుందా? భర్తను తిట్టినాక భర్త సరిగా ఉంటుందా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని నా అనుభవంతో చెప్తున్నాను, నేను జీవితం అనుభవంతో. మేమైతే అట్లా చెప్పుకోలేము, మేమైతే అట్లా కాదు. మా అత్తమ్మ విషయమైనా మా అమ్మగట్టినే మాట్లాడుతుండే, మా భర్త అయినా మేమే తెల్లగోలు చేసుకుంటాం. ప్రతి ఇంటికి లొల్లు ఉండదు అని కాదు, లొల్లు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లొల్లు ఉంటేనే సంసారం నడుస్తుంది, లొల్లు ఉండదు నడవది. ఎప్పుడు ఉడక లొల్లి అయితేనే మనకు ఏదైనా ఒకళ్ళకోళ్ళు మాట్లాడుకుంటాం, లొల్లి అవుతుంది. మన పిల్లలకు మాత్రం పిల్లల ముంగట లొల్లులు పెట్టుకోకుండా, పిల్లలకు మైండ్ మీద పడుతుంది, వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది. మనం మాట్లాడేది ఉంటే మీ పిల్లలు లేనప్పుడు ఏదన్నా సాల్వ్ చేసుకోర్రి, పిల్లల మైండ్ మీద పడేటట్టు చేయకూర్రి, పిల్లల్ని ఖరాబ్ చేయకూర్రి. ఎప్పుడు ఉడకాలకు చదువులో ఉండి వాళ్ళు మోటివేట్గా ఉండేటట్టే చూడాలి. వాళ్ళు ఏంటంటే అట్లా ఉంటేనే వాళ్ళు ముందుకు మనం ఫాస్ట్గా ఉండగలుగుతారు, చదువులో గుడక ఫాస్ట్గా చేయగలుగుతారు ఏది ఉడక. ఎందుకంటే మనము డిస్టర్బ్ చేసినామనుకో, వాళ్ళు పిల్లలు ఏంటంటే డిస్టర్బ్ అయ్యి వాళ్ళు ఫాస్ట్గా ఉండరు. వాళ్ళు ఫెయిల్ అయినరు, పాస్ అయినరు. ఇట్లా మనం ఫెయిల్ అయినా ఉడక, చదువులలో ఫెయిల్ అయినా ఉడక వాళ్ళని అనద్దు. ఇంకా ముందున్నది వాళ్ళది, ఇంకా మంచి చదువుకోవాలి బిడ్డ, ఇప్పుడు అయిపోయింది అని చెప్పాలి. నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు చదవలేవు, నువ్వు చదవకు అని అనద్దు ఎప్పుడు ఉడక. వీళ్ళకు ఏంటంటే ఏదైనా కానీ ఫెయిల్ అయినా కానీ పాస్ అవుతారు. ప్రతిది ఉడక మనం చేసినాక కొన్ని విషయాలు మనకు కరెక్ట్గా అన్నప్పుడే మళ్ళీ సక్సెస్ చేసుకుంటారు ఏదైనా. ఆ పిల్లలు ఉడక అంతే.
మొద్దున్నారంటే మొద్దున్నారని అనుకోకుండా వాళ్ళు ఏ టాలెంట్ ఉన్నది, ఏదంటున్నది, ఏది చేయగలుగుతారు, ఏది చేస్తారు అని ఆలోచించుండ్రి. పిల్లల గురించి ఆలోచించుండ్రి. ప్రతి ఫ్యామిలీకి ఎందుకు చెప్తున్నా చెప్పన్నా, ఫ్యామిలీ గురించి చెప్తున్నా అంటే డిస్టర్బ్ అవుతుండ్రు బాగా. ఇది నాకు భారంగా, పిల్లలు భారంగా పెంచకుండ్రి, హ్యాపీగా పెంచుండ్రి. వాళ్ళని ఏంటంటే వాళ్ళు మనకు ఒక భారం బరువు అన్నట్టు పెంచినామంటే వాళ్ళకు ఏంటంటే ఇగో బీరకాయ ఎగ్ కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. రూమ్ లో ఉంటే రూమ్ లోకి వస్తుంది, కమ్మ వాసన వస్తుంది కదా, ఎంత బాగా ఫ్లేవర్ వస్తుంది. మనకు ఏంటంటే పిల్లలు బీరకాయ తినము అన్నోళ్ళకు ఇట్లా ఎగ్ వేసి ఇక తింటారు. అయితే ఎంత కమ్మ ఉంటుందో మనకు. తిననోళ్ళు కూడా తింటారు, కొంత ఫ్లేవర్ నచ్చదు అనుకో, ఎగ్ వేసి అనుకో తింటారు. ఆ రోజులల్లా ఏంటంటే మటన్ వేసి ఉడక అనుకుంది. ఇది బీరకాయ అందుతుంది, మనము మటన్ గుడక తింటారు, మన ఆరోగ్యాన్ని గుడక మంచిది అని అట్లా చేస్తారు. బాగా మంది ఉంటారు కదా, ఏంటంటే మటన్ ఎక్కువ వేయలేకపోతే బీరకాయలు వేసి అంటారు. మంచిగా ఒక ముక్కల 2 ముక్కలు వస్తారు. అప్పుడు ఏంటంటే కుటుంబాలు అన్నీ 4-5 కుటుంబాలు ఫ్యామిలీ మొత్తం ఉంటుండే, 4-5 ఫ్యామిలీలు ఒక జాలు ఉంటుండే కాబట్టి అట్లా అంటున్నారు. ఇక అట్లా కమ్మకు గుడుకుంటుండే, ఎంత కమ్మ ఉంటుండేనో. మన కూరగాయలు అంతది అంత బాగుంటుంది. మనము ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకు, పిల్లతల్లులకు మనకు బీరకాయ అన్నది పెడితే పాలు మంచిగా వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. మనకు ఆపరేషన్లు అయిన వాళ్ళకు ఇది అయితే బీరకాయనైతే ఇట్లా ఎగ్గు చేసి పెట్టుడు, బీరకాయ ఎగ్గు ఇట్లా కమ్మతనానికి అయితే సూపర్ ఉంటుంది. ఇక చపాతీ రోటీలకి, జొన్న రొట్టెలకు సూపర్, మనం చపాతీకి ఎంత సూపర్ ఉంటుందో. చపాతీకి అయితే మంచిగా తినేస్తుంది, అన్నం కూడా మంచిగా ఉంటుంది, చపాతీకి మంచిగా ఉంటుంది. ఏదైనా తిన్నా ఇక దీన్ని వదులుకోలేము, అంత తగ్గేదే లేదు. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేత్ర ఫుడ్ ఛానల్లో ఈ రెసిపీ అన్నది పక్కా ఉంటుంది, కొలతలతో సహా ఉంటుంది. బీరకాయ కోడిగుడ్ల కూర ఎంత బాగుంది చూడండి. మనం బీరకాయ తిననోళ్ళు కూడా మంచిగా తినచ్చు, ఎంత బాగుంటుందో. పిల్లలకు బీరకాయ అంటే నచ్చకపోతే ఇట్లా టమాటా వేసి బీరకాయ వేసి ఇక మనం ఇట్లా వేసి ఇచ్చినామంటే వాళ్ళకు బీరకాయ అన్న ఫ్లేవర్ అన్నది తెలియదు, అంత కమ్మ వాసన వస్తుంది, ఎంత కమ్మ వాసన వస్తుంది. మనము బీరకాయ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనకు దాంతో మనకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది, మన ఆరోగ్యం సెట్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి అది మంచిది. సోరకాయ అయినా బీరకాయ అయినా మనకు దాంతో ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది డాక్టర్ని తెలుసుకోండి మీరు, బాగుంటుంది. మటన్ ఉడికేసి అంటుకుందరు అప్పటి రోజులల్లో. కుటుంబాలు 4-5 కుటుంబాలు ఒక్క జాల కూడుందరు. ఇక అందరికి జాలాలన్నీ మటన్ వేసి అంటే బీరకాయ కొద్దిగా వస్తుంది, మటన్ వస్తుంది, అట్లా అంటుకుందరు. వస్తుంది కదా కమ్మ. ఇట్లా ఎగ్గు కలుపుకోవాలంటే కలిపేసుకోరు. ఇక తేజ కలపకమన్నది వెంటనే గడ్డలు ఉందని బీరకాయ వేసుకుందాం, ఇట్లా వేసుకుందాం. బీరకాయ వాటర్ తోటి ఉడికినాక మనము ఏంటంటే కొడుగుడ్డు ఉడుకుతుంది కదా, టేస్ట్ లెవెల్ అవుతుంది. మనం ఉడకంగా బీరకాయ వాటర్ తోటి ఉడుకుతుంది కదా, మనం ఏమి ఇలా లెవెల్ ఉంది టేస్ట్, సూపర్. అమ్మ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నేత్ర ఫుడ్ ఛానల్కి పోతే కొలతలతో సహా ఉంటుంది. ప్రతి ఫుడ్ కూడా అట్లా వేసింది లాస్ట్లో ప్రతిదీ వస్తుంది మీకు. ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళకి చెప్పిందనుకో, మీరు వాళ్ళు చేసుకున్నారనుకో మనకే పుణ్యం. ఎందుకంటే ఎవరు కమ్మగా తింటారో మనకు అది దీవెనలే, మీకు దీవెననే, నాకు దీవెననే. మనము చెడైతే చెప్తలేం కదా, మంచి చెప్తున్నాం కదా. వంట రానోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, బీరకాయ ఎట్లా వండాలి, ఏం వండాలి. ఇప్పుడు పిల్లలు చదివిన రోజు చదువుతుండ్రు, వంట అస్సలేదు, అది బాధ అవుతుంది. వంటలు అస్సలేవు. ఇప్పుడు పిల్లలకు చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, వంట ఎట్లా అని టెన్షన్ పడుతుంది. వాళ్ళు చూసుకొని చేసుకుంటారు. ఏంటంటే మీరు షేర్ చేయండి, అందరికి షేర్ చేస్తుంటే నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ఏదైనా క్లాస్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుంటాం. సరేనా? కారు వాషింగ్కి ఇచ్చినాం, వెళ్తున్నాం. తీసుకొస్తామని వెళ్తున్నాము, వాళ్ళు ఫోన్ చేసారు, తీసుకొద్దాం. ఫస్ట్ సర్వీసింగ్ కారు కొన్న తర్వాత ఫస్ట్ సర్వీసింగ్కి ఇచ్చినాము. అంటే అది కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు, కాల్ చేస్తా అన్నారు, చేసిర్రు, వెళ్తున్నాం, చూపెడదాం అక్కడ ఎట్లా మూమెంట్ అలా చెప్పాలి. మనం కారు కొన్నామంటే అడిగిర్రు, కంగ్రాచులేషన్స్ అని మస్తు మంది చెప్పిర్రేమో, పెట్టిర్రు. మంచి డ్రైవ్ అని చెప్పిర్రు. నా డ్రైవింగ్ కూడా చూస్తారు, ఇక ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు చూపిస్తారు. తృప్తిపడ్డట్టు వాళ్ళు తృప్తిపడతారు, చేస్తుంది డ్రైవింగ్ చేస్తుందని చూస్తారు. చూపిస్తాం.
నా డ్రైవింగ్ ఎట్లుందో కూడా చెప్పుర్రి. మమ్మీని పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయాలన్న కోరిక ఎప్పటి నుండో. మీరు చూడాలని కోరిక తేజకు. మీరు ఏంటంటే మీరు ఏది కూడా మమ్మల్ని హ్యాపీగా ఉంచుతుండ్రు. మిమ్మల్ని మీకు ఏంటంటే ప్రతి మాట కూడా నాకు ముఖ్యమైన మాటలే మీ మాటలు. వెళ్దాం ఇక తెచ్చుకోవడానికి. ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకున్నాము, ఆటోలో వెళ్ళి కార్ తీసుకొని వద్దాం. ఓకేనా? ఓకే, వెళ్దాం. కారు ఉన్న ఫీలింగ్ ఎట్లుంది? సంతోషం. ఇటు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసారు. ఇట్లనే సపోర్ట్ ఇవ్వాలి. మీరు మంచిగా కష్టపడి మంచి ఫుడ్ చేసి పెడతారు. మంచిగా ప్రతి మూమెంట్ కూడా అలా చూపించగలుగుతాం. చూపెడదాం. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. ఎందుకంటే కారు అది వాష్కి ఇచ్చినాము. ఇక అది ఏంటంటే నాకు యూట్యూబ్ గిఫ్ట్. అది ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చినట్టు ఇక ప్రతిదీ గుడక మీకు చూపించాలి, ప్రతిదీ నేను చేసేది చెప్పాలని గుడక నేను కార్ తీసుకున్నా. ఏంటంటే ఆ కార్ మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టుర్రి. ఇప్పుడు సర్వీసింగ్కి ఇచ్చిన ఆటోలో వెళ్ళిపోయినా ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ కాల్ వస్తాం కదా, ఆటోకి వెళ్ళిపోతే అయిపోతుంది. బండి మీద పోదామని అనుకున్నాం కానీ ఇక మళ్ళీ బండి వాళ్ళు తీసుకురావాలి. ఇక తేజన్ అయితే మళ్ళీ కారు నడిపిస్తుంది. ఇక నేను ఎట్లా బండి ఎట్లా రావాలి అని ఆలోచించుకొని ఇట్లానైతే ఆటో బుక్ చేసుకొని పోయినాము. ఇక అది క్లీనింగ్ కూడా మంచిగా వేసిర్రు. ఇక మంచిగానే అన్నీ చూసుకున్నాము. ఎందుకంటే ఇక సర్వీసింగ్ కొత్తదే కదా, ఇక సంవత్సరం దాకా ఫ్రీ ఉంటుంది కదా, ఇక చేపియాలి. సర్వీసింగ్ అయితే మన తీసుకున్న వాళ్ళు కూడా అన్నీ చేయించుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ సర్వీసింగ్ చేపిస్తే కూడా బండి కూడా మంచిగా ఉంటుంది. ఇక మనకు ఏది కూడా ఇక చిన్నగా అట్లా చిన్న సైజులో అట్లా తీసుకున్నాము. ఏంటంటే ఎటన్నా పోవాలన్న ఇబ్బంది, ఫంక్షన్లకు పోవాలన్న ఇబ్బంది, ఏడుకోవాలన్నా కూడా ఏంటంటే వేలకు వేలు పెట్టినా కూడా మనకు డ్రైవర్లు అది ఇది అన్నట్టు ఉంటుంది. ఇక మనకు వేరే బండ్లు అన్నప్పుడు మనకు నమ్మకం ఉండదు, ఆడోళ్ళం బయటంతా కూడా ఉండదు. మనకు ఉంటే మనకు సేఫ్ ఉంటుంది ఎప్పుడు కూడా అని మేము తీసుకున్నాము. మీకు నచ్చిందా చూడండి. క్లీనింగ్ చేయించింది, అట్లా సీట్లు కూడా కవర్ చేయించింది. ఇక చూడండి, మీకు ప్రతిదీ నేను చెప్పాలి, నా మందికి చెప్పాలి. నా మంది నాకు హెల్ప్ చేసేపటికనే ఇది కొనుక్కున్నా, నాకు వాళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చిర్రు అని నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు ఎంత మోటివేట్గా ఉంచుతుండ్రు. నాకు ప్రతి మాట కూడా మేము అమ్మ అని పిలుస్తుండ్రు. మీకు అమ్మనై నేను నిలుస్తున్నా. ఎందుకంటే మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఇక జీవితంలో ఏం కావాలి, ఇంతకంటే మించింది ఏమున్నది జీవితం. ఇక ఇది ఒక నాకు అది దేవుడిచ్చిన గిఫ్ట్. మీరు ఇక ఏంటంటే మాటలు అయితే ఇక ప్రతి మాట కూడా అమ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మ లెక్క అనిపిస్తుంది. మా అత్తమ్మ కూడా నిన్ను ఒకరోజు బస్సులో పోతే ఒక అమ్మాయి అన్నది, ఇక మా అత్తమ్మకు నువ్వు కలిసినవని నేను చెప్తే నమ్మది, నేను ఫోటో కొట్టుకుంటాను. ఫోటో తీసుకుంది. ఇక ఎంత మంచిగా మాట్లాడుతుందో. ఎందుకంటే అంత సంతోషంగా మన బంధువులు కాదు, మన రక్త సంబంధం కాదా అని మనం అనుకుంటాం, కానీ రక్త సంబంధమే అని బంధువులే లెక్కనే. ఇంకా మనకి ఇక దేవుడిచ్చిన గిఫ్ట్ మనసులలో అంత నన్ను సంతోషపడ్డా. నాకు అంత ఆనందం అనిపించిందో ఆ రోజు. ఇక నాకు ప్రతిది కూడా ఇక అక్కడ పోయి కూర్చున్నాము. వాళ్ళు వాష్ చేసిరు కదా, వాళ్ళు మొత్తం చూపిస్తారు అన్నట్టు కారు. ఇక ఇట్లా చేసినామని చూపిస్తారు. ఇక ఆడ కూర్చున్నాము. వాళ్ళు కాపీ అయితే ఇచ్చిర్రు, కాపీ తాగుదామని ఇక వాళ్ళు ఇచ్చిన అక్కడికి పోయి కూర్చున్నాం. కానీ మనకి ఏది ఇచ్చినా కూడా అది అమృతం వల్ల తాగాని గౌరవంతం ఉండద్దు ఎప్పుడు కూడా. ఫుడ్ మీద గౌరవంతం ఉన్నోళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఎప్పుడు ఏదానికైనా మనము ఏది కూడా మనము ఇంకోళ్ళ ఆలోచనలు, ఇంకోళ్ళ మంచితనము మనము అలా ఆలోచించుకోవాలి. మనం చెడుగా ఆలోచించుకుంటే ఏం చేయలేము. ఇక మనం రాంగ్ ఆలోచించుకుంటే వాళ్ళని ఏం చేయలేము. ప్రతి దాంట్లో కూడా అమ్మ అని పిలిచిర్రు. ఆడ సర్వీసింగ్ చేసేటోళ్ళు కూడా ఎంత మంచిగానో, ఇక వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినరో. వాళ్ళు అంత ఆనందంగా మాట్లాడినప్పుడు కూడా మనకు మాట్లాడాలనిపిస్తుంది. ఇక ప్రతిదీ కూడా ఆమె పోగానే కాఫీ తెచ్చిచ్చింది, వాటర్ తెచ్చిచ్చింది. ఇక అట్లా తీసుకొచ్చింది. అందులో పని చేసేటోళ్ళు ఇక చూపిస్తుండ్రు. అది ఏంటంటే అక్కడ క్లీనింగ్ చేసినాము అని చూపిస్తుండ్రు. ఇక తేజ మాత్రం అట్లా చూస్తుంది. ఇక ప్రతిదీ కూడా మీకు మూమెంట్ చూపెట్టాలి, ప్రతిదీ కూడా మీకు నచ్చాలి. నేను ఏది కూడా మీరు కామెంట్ ద్వారా పెట్టుర్రి.
ఈ కామెంట్ ద్వారా పెడుతుంటే నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది. ఇక కాల్ రాస్తున్నాం, తేజ ఎంత డ్రైవింగ్ సూపర్ డ్రైవింగ్ చేస్తుంది, అట్లా చేస్తుంది. ఇక ఆమె లైసెన్స్ ఉంది అంత బాగానే. ఇక మన ఆ రోజు నుంచి కూడా ఏం డ్రైవింగ్ క్లాస్కి పోయింది. ఇక వట్టిగా ఉడక రాదు, కారు ఉంటేనే వస్తుంది కారు నడిపించుడు. ఎవరికైనా కానీ నాకు రాదని అనుకోవద్దు కారు ఉడక, ఎందుకంటే నేర్చుకోండి, కారు ఉంటే వస్తుంది, కారు లేనిది మాత్రం రాదు. మనము రోజు డ్రైవింగ్ చేస్తేనే కొద్దిగా తీస్తేనే మనకు పర్ఫెక్ట్ అవుతుంది. ఇక తీసుకున్నప్పుడు మాత్రము మొత్తం పర్ఫెక్ట్ వచ్చు కానీ చేతుల కారు లేక మీకు డ్రైవింగ్ చేస్తుంటేనే వస్తుంది ఎవరికైనా. ఇవో ఏంటంటే ఆడపిల్లలు మీరు ఏం చేయలేరు అని మీరు వెనక దొక్కకుండ్రి. ఆడపిల్లలు ప్రతి దాంట్లో మీరు మగవాళ్ళ లెక్క చేస్తుండ్రు, ఈ మగవాళ్ళు ఇంకా సరిగ్గా చేస్తలేరు. ఆడపిల్లలను ప్రతి దాంట్లో నడిపించురా డ్రైవింగ్గా, మనం ప్రతి పని అయినా ఏదైనా మగపిల్లలాగా వేయించేది చూడుండ్రి. నేనైతే చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా, ప్రతిది కూడక మీరు ఆడపిల్లలను గుర్తుకు చేయకుండ్రి. ప్రతిదానికి ఆడపిల్లలు అన్నది అందరికి చేతులు ఉంటాయి, మగలకు చేతులు ఉంటాయి, ఆడలకు చేతులు ఉంటాయి, అందరికి ఉంటాయి. ఆ ప్రతి పని కూడా చెయ్యాలి, చేయొద్దని కాదు. మనకు కడుపుకు తింటాం కదా, మొగోళ్ళే తింటారా, ఆడలు తినరా? అది ప్రతి పని కూడా అంతే. ఇక ఇట్లా నా డ్రైవింగ్గా ఏదన్నా చేసేదా ఆడపిల్లవని గుర్తు చేయకూడదు. వాళ్ళని మగపిల్లలాగా పెంచితే నాకు ఒక ఆనందం. నేనైతే గట్టి చెప్తా తేజకైతే, నువ్వు మగోనిలాగానే మగపిల్లలాగానే ఏదైనా చెయ్యాలి, ఇది చెయ్యాలని అనద్దు అని నేను చెప్తా. మనం ప్రతి ఏంటంటే ఏ పని అయినా ఏదైనా చదువులైనా ఏ దాంట్లో అయినా మీరు వెనక దొక్కకూడదు. చదువు కూడా ఆడపిల్లవు చాలు అనద్దు, చదివిపియాలి. ఏంటంటే ప్రతి యోగాలకు పంపించాలి, జిమ్ములకు పంపించాలి, ప్రతి దాంట్లో పంపించాలి. వాళ్ళు స్ట్రాంగ్నెస్ ఉంటేనే ఏదైనా ఎదురొస్తా అనుకో మనము పే చేయగలుగుతారు. వాళ్ళు రాకపోతే వాళ్ళు చేయలేరు. మగపిల్లలు చేసి ఆడపిల్లలు చేయకపోతే వెనక పడిపోతారు. ఎప్పుడు కూడా ఆడపిల్లలని వెనకకు దొక్కకుండ్రి. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మగపిల్లలాగా మగపిల్లలకు ఎదురైనా భయపడేటట్టు బతకనీయకుండా, అట్లా ఎదురైనా పోరాడేటట్టు ఉండాలి ఎప్పుడు కూడా. ఇక నువ్వు బాక్సింగ్ చేయకు, నువ్వు ఇది చేయకు, అది చేయకు, నువ్వు మూలకు కూర్చో అంటే ఏదన్నా పరిస్థితి బాగాలేకుండా వచ్చినప్పుడు మనకు ఎదురు భయం అన్నది వచ్చినప్పుడు ఎదుర్కొంటట్టు ఉండాలి. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏది కూడా మనం చూస్తే వెళ్ళిపోవాలి, అట్లా ఉండాలి. మనకు ఆ పానాన్ని కానీ ఉన్నట్టు ఉండద్దు ఏ అమ్మాయికైనా కానీ. నేను అది చెప్తున్నా, ఎందుకంటే అమ్మాయి అని మూలకు గుసిన పెట్టద్దు, ఎప్పుడు కూడా ముందుకు తోయాలి. ప్రతి పనిలో ఉడక నాకు ఇట్లా ఉండు ఉడక నచ్చుతుంది, తేజలాగా ఉండు ఉడక నచ్చుతుంది. నా ఇద్దరు బిడ్డలు ఉడక అంతే. ఆమె బండి నడిపిస్తుంది, ఆమె జాబ్ చేస్తుంది, ఈమె చేస్తుంది. ఇక అట్లా చేసుకునే చూపెట్టాలి. వాళ్ళు పుట్టంగానే చేస్తారు ఎవరైనా. మనం చెప్పిన దాని మీద తల్లిదండ్రుల మీదకెళ్ళే ఉంటుంది ఏదైనా. తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. నేనైతే అంత చెప్తా, ఎవరికి భయపడద్దు, బాక్సింగ్ చేయి, నువ్వు జిమ్ చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి అని చెప్తా. ఇక ఎవరైనా అట్లా చెప్పిన వాళ్ళు అయితే ఎవరైనా చేయొద్దని అంటారనుకో, వీళ్ళకి రాంగ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా చేయొద్దని అనేటోళ్ళు రాంగ్ చేస్తారు ఎప్పుడు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏంటంటే ఇక రోడ్డు పక్క గుడికి అన్నీ అమ్ముతుండ్రు, ఎంత బాగా అమ్ముతుండ్రు. పండ్లైనా ఏవైనా మనకి ఇట్లా కారు ఉంటే ఆపుకొని తీసుకుంటాం ప్రతిది గుడిక. ఇక మనం చూసినా కానీ ఏదన్నా బండిలో పోతాం అనుకో తీసుకోలేకపోతాం, ఇక అది ఆపుకోలేకపోతాం. ఏదానికైనా సవలత ఉంటుంది. ఎందుకంటే కష్టపడి కొనుక్కోండి, చిన్నదో పెద్దదో కొనుక్కోండి, అయితే కొనుక్కోండి, లేకుంటే లేదు. కానీ ఇక అట్లయితే చెప్తాను నేను ప్రతిదీ గుడిక. ఇప్పుడైతే ఇక అది అక్కడ వెనుకకు ఏదన్నా తలిగినా గుడక దెబ్బ తలగకుంటే వేపిస్తాని తేజ తీసుకుపోయింది కారుకు. ఇక కారుకి వేపిస్తున్నాము ఇప్పుడు. ఇక అక్కడ తీసుకెళ్ళినాము. ఇక ఆశకాడికి వెళ్ళి ఆడికి తీసుకుపోయినాము. తీసుకపోతే వాళ్ళు వేసి ఇచ్చిర్రు గుడక. ఇక మనం ప్రతిదీ గుడక మళ్ళీ కొనుక్కున్నా కానీ దాని మీద శ్రద్ధ చూపించాలి. ఇక గట్లా గవైతే రౌతులో వేసుకుంటే గుడక మనకు ఉతకపోతుంది, అట్లాంటివి వేసుకోవద్దు. ఇక ఏంటంటే రక్తం సరఫరా అవుతుంది అంటారు కానీ ఇక కొంచెము పిల్లలకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఇక పిల్లలైతే మెత్తగుంటేనే కూర్చుంటారు కదా. ఇక అక్కడ చూస్తున్నైతే అన్ని సామాన్లు వేయించుకోవాలంటారు కానీ మస్తు పైసలు. ఇక ఏంటంటే ఎంత లేదన్నా కానీ ఒక 10,000 దాకా అయినాయి ఆ ఓటి వేపిస్తేనే. ఇక అట్లా ఉంటుంది ఏదైనా కానీ. మనం కాసులు తీసుకుంటే కాసులే ఉంటుంది, ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకుంటారు. కానీ ఇక మన పిల్లల్ని అయితే వెనకకు దొక్కకుండ్రి, ఏ పండైనా వెనకకు దొక్కకుండ్రి. ప్రతిది గుడక మోటివేట్గా నువ్వు చేస్తావమ్మా, నువ్వు చేస్తావని అనాలే. ప్రతి బిడ్డకు గుడక భయం అన్నది నేర్పియకూరు. భయం నేర్పించడం అనుకో ఏం చేయలేము. వాళ్ళకు ఇది చేయకు అది చేయకని ఇబ్బందులు పెట్టకుండ్రి. ఏంటంటే ఆడపిల్లలు అంటే ఆడపిల్లలాగా ఉంచకుండ్రి, మగపిల్లల్లా కష్టపడేటట్టు చేయండి. ఏ భయం అన్నది ఎదురొచ్చినా గుడక, ఏ రాంగ్ అన్నది ఎదురొచ్చినా గుడక ఎదుర్కొంటట్టు మాత్రం ఉండాలి. ప్రతి బిడ్డ గుడక ఉండాలి. ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఎదుర్కోకపోతే మనం ఉంటాం ఎంబట. ఏది కానీ
ఏదైనా పరిస్థితులు మంచిగా లేక ఎదురొచ్చినా కూడా ఫేస్ చేసేటట్టు ఉండాలి. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా అబ్బాయిని ఉడక పంపించాలి, అమ్మాయిని ఉడక పంపించాలి. ఏదన్నా జిమ్ములకైనా బాక్సింగ్కైనా మనకు ఇంట్లో దొంగ వచ్చినా దూర వచ్చినా కూడా ఎదుర్కొనగలుగుతారు వాళ్ళు. అక్కడైతే ఫొటోస్ ఎంత బాగున్నాయి చూడండి, దేవుని ఫోటోలు మంచిగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. తేజ మాత్రం తీసింది. ఇక మనము ఏంటంటే కాళ్ళ పెట్టుకుంటామా ఎక్కడన్నా మన ఇంట్లో పెట్టుకుంటామా అవి మంచిగా ఉన్నాయి చూస్తున్నాం. అట్లా ఏది కానీ కంటికి ఆనందం, ప్రతిది కూడా కంటికి ఆనందం అనిపిస్తేనే మనం చూపిస్తాము. ఇక అట్లా నాకు నచ్చింది. వెంకటేశ్వర్లు ఇక అక్కడ వినాయకుడు వెంకటేశ్వర్లు అన్నీ మంచిగా అనిపించినాయి. ఇక అవి చూస్తున్నా నేను. తేజ కూడా మంచిగా ఉన్నాయి మమ్మీ అన్నది. ఇక ఏంటంటే ఇప్పుడు కూడా కార్ కీస్ తీసుకుంది అలా. ఇక మనం అదే కార్కు మనం ఏంటంటే లాక్ ఉంటుంది కదా, కార్ కీస్ తీసుకుందాము. ఇక అట్లా చిన్న చిన్నవి అట్లా ఆనందము ఏదైనా కానీ అవి పెట్టిస్తుంది చూడు, అది బాగా అనిపించింది. మీకు బాగా అనిపిస్తుందో చూడండి. అది పిడి చేసేది కూడా అట్లా ఇచ్చిర్రు. అది 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 ఏంటంటే అది స్కూల్ డ్రైవర్ కూడా ఇచ్చిర్రు. వాళ్ళు మళ్ళీ ఇప్పేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, మళ్ళీ అది పెట్టచ్చు. ఇంకా వేరే కాళ్ళకు అది పనిచేస్తుంది, మనకు పని చేయదన్నారు. అదే ఇక అది బాగానే అనిపించింది. కానీ ఇక ఈ జన పెద్ద కాళ్ళకు అది అట్లా ఉన్నట్టున్నది, ఇది ఇట్లా ఉన్నట్టున్నది. ఇదైతే నచ్చింది, తేజకు నచ్చింది, నాకు నచ్చింది. మీకు నచ్చిందా చెప్పండి. ఇక కారు ఉడక నచ్చిందా నచ్చలేదా లైక్ అయితే చేయండి. ఇక ఏంటంటే కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక ప్రతిది పని ఉడక ప్రతి మూమెంట్ ఉడక మీకు చూపించాలనిపిస్తుంది. ప్రతి దాంట్లో ఉడక నేను తేజను ముందుకు నడిపిస్తా. ఏంటంటే ప్రతిది ఉడక భయమన్నది చెప్పకుండ్రి పిల్లలకు. ఏది ఉడక భయపడేటట్టు ఉంచకుండ్రి. ఇటు ఒండ్రి చెయ్యండ్రి, ఏం కదా, అందరి మనుషులమే కదా, భూమి మీదకి వస్తే అందరం మనుషులమే. రాంగ్ ఉంటే మనం ఫేస్ చేసేటట్టు కూడా పిల్లల్ని తయారు చేయాలి. ఎప్పుడు కూడా మనము పిల్లల్ని వెనక తొక్కితే వెనకకే ఉండిపోతారు. ఇది భయం బిడ్డ, అది భయం, ఇటు పోకు బిడ్డ, అటు పోకు బిడ్డ, ఇది తినకు బిడ్డ. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ప్రతి పని ఎంక్వైరీ చేసినట్టు పిల్లలు ఎంబట పడతారు. వాళ్ళకి ఏంటంటే విసుకు వస్తుంది. ఇక విసుకొచ్చి వాళ్ళు పిల్లలు ఏంటంటే చేయలేకపోతారు. ఇక వాళ్ళు ప్రతి పని చేసిన కూడా వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. ఇక కొందరు అట్లా ఉంటుంది, ఇక కొందరిదేమో ఇట్లుంటుంది. ఎందుకంటే ఒకరు చెప్పింది కాదు, వాళ్ళ ఆలోచన కొద్దీ వాళ్ళది థింకింగ్ కొద్దీ చేసేటట్టు చూడాలి. వాళ్ళు ఏం చేస్తారో చూడాలి, ఎట్ట చేస్తారో చూడాలి. వాళ్ళకి అట్లా వాళ్ళ సొంతంగా ఆలోచించుకుంటారు చేయండి, సొంతం పని చేసేటట్టు చేయండి. ఎప్పుడు కూడా వాళ్ళు రాంగ్ చేసినప్పుడు చెప్పుర్రి. వాళ్ళు ప్రతిదీ మనము చెయ్యకుండా అడ్డు తిరగకుండ్రి. ప్రతి పనులైనా వంట అయినా ప్రతిదైనా ఏదైనా నీకు చేయరాదుకుండా అంటారు. వంట కూడా కొంతమంది చేయరైనా రాదు, చేస్తారు, చెయ్యు, ఒకసారి ఖరాబ్ అవుతుంది కావచ్చు, ఇంకోసారి చెయ్యు అని చెప్పాలి. ఇప్పుడైతే యూట్యూబ్లో అయితే ప్రతిదీ చెప్తూనే ఉన్న వంటలు అవైతే కరెక్ట్గా మీరు అది చూసుకొని చేసుకుంటే ఖరాబ్ అన్నది ఉండదు వంటలు. ఏంటంటే యూట్యూబ్లో నేత్ర ఫుడ్ ఛానల్ మాత్రం మీకు అన్ని కాల్సి చెప్తున్నా. ఇగో అక్కడనైతే టిష్యూ పేపర్లు అవి అద్దము అట్లా పిడి చేపించినాము. ఎందుకంటే ఎప్పుడన్నా పిల్లలు చూసుకోవాలనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు. అక్కడ మీకు అది ఏంటంటే అది పిడి చేసిర్రు. ఇక మీకు వీడియో తీస్తే కూడక కొన్ని మాట్లాడితే కూడక ఏదైనా చెప్తే కూడక అక్కడ పిడి చేపించింది. అక్కడ ఫోన్ పెట్టుకుంటట్టుగా చూడుండ్రి. ఇక మీకు నచ్చిందా ఇవన్నీ చూడుండ్రి. అక్కడనైతే వెనకకు ఏదన్నా కారు ఇట్లా ఏదన్నా ఒకటి తలుగుతే కూడక తలగకుండా అట్లా పిడి చేపిస్తుంది. ఇక ముందుకైతే చేయలే లేదని చెప్పిర్రు. ముందుకు ఉన్నప్పుడు చేపిస్తావే కానీ ఆ లోపల కూడా అది కవర్ వేయించినాము. వాటరే కానీ ఏదన్నా జ్యూస్లే కానీ పిల్లలు తాగుతుంటే కింద పడుతుంది, అది కారు ఖరాబ్ కాకుండా అట్లా వేయించినాము. ఇక మీకు నచ్చిందా చూడండి. ఇక ప్రతిదీ కూడా మూమెంటు మీకు ప్రతి పని ప్రతిదీ కూడా మీకు చూపెట్టాలనుకుంటా, మీకు నచ్చాలనుకుంటా. ప్రతిదీ కూడా నాకు చూపించకపోతే నాకు చెప్పకుంటే నా యూట్యూబ్ మందికి చెప్పలేని అనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే అక్కడ సమోసాలు బాగుంటాయి. ఇక సమోసాలు బాగుంటాయి. అయితే తేజ తీసుకురాపోరా అని ఇక కొద్దిసేపు పనులనే కారు గురించి అటు ఇటు తిరిగినాం కదా, ఇక సఫర్ అయినాం కదా, తీసుకురానికి పోయింది. నేను కార్లోనే కూర్చున్నా. ఇక ఆమె తీసుకొచ్చింది సమోసాలు, ఆనియన్ సమోసా ఏంటంటే స్వీట్ కార్న్ సమోసాలు ఇక అట్లా దొరుకుతాయి. ఎందుకంటే బయటకు పోయినప్పుడు అదొక సంతోషం, ఏదన్నా ఒకటి తినాలి అని. అట్లా బాగా కాకుండా 2-3 తిన్నా కానీ అట్లా పిల్లలతో కూడా మనం అట్లా ఎంజాయ్ చేయాలి. మనం తింటే పిల్లలు తింటారు. ఇక ఏంటంటే మనం ఇంట్లో లేక కాదు, తినక కాదు, చేయక కాదు, ఇక అట్లా అందులో 2 తిన్నాము. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సమోసాలు తిన్నాం.